హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఈరోజు వచ్చేసి వీళ్ళకైతే స్కూల్ అయితే హాలిడే ఉంది. యాక్చువల్గా వీళ్ళ డాడీ అయితే ఈరోజు హైదరాబాద్కి వెళ్ళిండు అనమాట. సో ఈరోజు ఏమొద్దు స్కూల్ కన్నాడు, ఎందుకంటే ఏమి వేషాలు వేస్తున్నావురా ఎన్నో నువ్వు ఇంత పుడింకా అడిగి ఊకనే మన టచ్ కుర్చీలో దెబ్బ తగిలించుడు వాడికి. నేను చెప్పినా కొట్టమని. మంజయ్ ఇప్పుడే తయారు చేసిన గలీజ్ అవుతారు చూడు. పెద్ద పుడికి శాస్త్రం చేస్తుంటావు. వీళ్ళ డాడీ హైదరాబాద్కి వెళ్ళిన అనమాట. వద్దు ఈరోజు స్కూల్ బంద్ చేపి అన్నాడు, ఎందుకంటే వీడికి కూడా నిన్న ఫీవర్ వచ్చిందని చెప్తే ఆఫ్టర్నూన్ ఇంటికి తీసుకొచ్చినాం కదా. పగలంతా బాగుంటుండు, ఆడుకుంటుండు, తింటుండు, అంతా వేస్తుండు. రాత్రి పూట ఒళ్ళు కాలుతుంది, రాత్రి ఒళ్ళు కాలుతుంది. మెడిసిన్ వేస్తే మళ్ళీ తక్కువైపోతుంది, మళ్ళీ గాలి లాకే మనం వస్తేనే అట్లా ఉంటుంది. అట్లా అని చెప్పి తాత కూడా కట్టించినాము. ఎందుకన్నా మంచిది సాయంత్రం అయితే టెస్ట్లు చేపిద్దాం అన్నాడు. ఇంకా ఏమొద్దు ఇంట్లోనే పెట్టుకో అని చెప్పేసి తను హైదరాబాద్కి వెళ్ళిండు అనమాట, స్కూల్ వద్దని చెప్పేసి. కానీ వెళ్ళే ముందే స్కూల్ నుంచే న్యూస్ వచ్చింది, ఈరోజు పిల్లలకి స్కూల్ లేదని చెప్పేసి. మేము ఎట్లా బంద్ చేపిద్దాం అనుకున్నాం, కానీ స్కూల్ నుంచి కూడా న్యూస్ వచ్చింది. ఎందుకంటే మా హస్బెండ్కి ఫ్రెండే అవుతాడు అతని వేరే స్కూల్కి ప్రిన్సిపల్ ఉన్నాడు అతని. అంటే పెద్ద ఏజ్ కాదు, అతనికి ఏమైందేమో సడన్గా చనిపోయిండు అనమాట. ఇంకా స్కూల్ ప్రిన్సిపల్ కాబట్టి అతను ఇంకా వేరే స్కూల్స్ అంతా కూడా మా ఊర్లో స్కూల్స్ అన్నీ కూడా హాలిడేస్ ఇచ్చిర్రు. ఇంట్లోనే ఉన్నారు ఈరోజు అయితే. యాక్చువల్గా మార్నింగే లేచినాం మేము. మార్నింగే లేచి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ అంతా అయింది, కానీ ఇంకా వీళ్ళని ఆడుకోవడానికి విడిచేసిన. ఇప్పుడు ఇందాక స్నానం చేయించి రెడీ చేయించిన. అండ్ ఇన్వర్టర్ కూడా ఏందో, నిన్న ఒక అతను వచ్చి ఈ ఫ్యాన్ అనేది స్పీడ్లో ఉందన్నమాట. ఎంత తగ్గించినా 1లో 2లో పెట్టినా సరే 5 స్పీడే తిరుగుతుంది. సో అది చూపించడానికి ఒక పర్సన్ని తీసుకొచ్చి చెక్ చేసినాక ఇన్వర్టర్ది కూడా ఒకటేసారి స్పీడ్గా తీసుకుంటుంది, ఒకటేసారి స్లోగా తీసుకుంటుంది, ఏదో ప్రాబ్లం ఉందని చూడని చెప్తే మరి అతను ఏం చూసిపోయిండో ఏమో తెలియదు, కానీ అది ఇన్వర్టర్ ఛార్జింగ్ తోటే ఇంతసేపు నడిచింది. కరెంట్ ఉంది అంటే కరెంట్ది పక్కన తీసి పెట్టిరు ప్లగ్, ఇన్వర్టర్ ఆఫ్ అయిపోతుంది. అది ఆన్ చేసిన కొద్దీ డైరెక్ట్ ఆఫ్ అయిపోతుంది, సౌండ్ వస్తుంది ఆఫ్ అయిపోతుంది, సౌండ్ వస్తుంది ఆఫ్ అయిపోతుంది. ఇంకా మా హస్బెండ్ ఏమో బస్సులో ఉన్నాడు. ఇప్పుడు నేను ఇట్లా ఆన్ ఆఫ్ అయిపోతుంది ఏం చేయాలని చెప్తే ఇంకా ఇన్వర్టర్ ప్లగ్ తీపిచ్చి ఇంకా నార్మల్గా మన కరెంట్ ఉంటుంది కదా దాన్ని పెట్టిరు. అంటే ఒకవేళ కరెంట్ కనుక పోతే కరెంట్ కూడా పోతుంది, ఇన్వర్టర్ ఉంటే ఇన్వర్టర్ది ప్లగ్ తీసేసినాం అనమాట. అది ఎందుకు ఆన్ ఆఫ్ అవుతుంది, అలా ఛార్జింగ్ ప్రాబ్లమో మరి నిన్న అతను ఏం చెక్ చేసి వెళ్ళిండో ఏమైందో ఏమో, కానీ ఇంక ఇన్వర్టర్ ప్లగ్ తీసేసి నార్మల్ కరెంట్ ప్లగ్గే పెట్టినాం. కరెంట్ కనుక పోతే అది కరెంట్ రాదు చూడు, కరెంట్ ఉంటేనే వస్తుంది, నేను సాయంత్రం వచ్చి చెక్ చేస్తా అని చెప్పిండు. ఇంకా పనులు కూడా లేట్ చేసుకుంటున్నాం. ఇంకా మార్నింగ్ అంటే ఇంక ఇప్పుడు వీళ్ళని రెడీ చేసిన, బ్రేక్ఫాస్ట్ ఒకటి చేసినాం. పనులు అంటే ఏం లేవు, వంట ఒకటి, వీళ్ళకి స్నానాలు చేయించేది ఉండే. ఆకలి అవుతుందంటే ఇతనికి. ఆకలి ఎందుకు అవుతుందంటే అన్నీ తిన్నాడు, అన్నీ చేసిండు, కానీ ఇంట్లో మ్యాగీ ఉందన్నమాట. ఆ మ్యాగీ చేసేయడం కోసం ఇతనికి ఆకలి అవుతుంటుంది. ఇక టిఫిన్ చేసిరు, కార్న్ తిన్నారు, స్నాక్స్ తిన్నారు, అన్నీ తిన్నారు. అయినా ఆకలి అవుతుంది, మ్యాగీ ఉంటుంది కదా, మ్యాగీ ఉంటే ఆటోమేటిక్గా ఆకలి అవుతుంది మనకి. నువ్వు తెలుగు తీసి చదువుకో. నిన్న ఇంగ్లీష్ ఒకటే చదివినావు, నిన్న తెలుగు చదివలేవు. తెలుగు తీసి చదువుకో చిన్నోడా. నువ్వు హిందీ అన్నా తెలుగు అన్నా ప్రాక్టీస్ బుక్ తీసి రాయి. టైం ఉన్నప్పుడు రాసుకొని కంప్లీట్ చేసుకొని చదువుకోండి. వాడి గొంతు చూడండి ఎట్లా చిన్నోడిది, సడన్గా గొంతు అంతా చేంజ్ అయింది. అసలు మొత్తం సర్ది అయితే ఉంది, కానీ గొంతు కూడా చేంజ్ అయింది కంప్లీట్గా. టైఫాయిడ్లో ఒక ఫీవర్ ఉంటేనే ఇడ్షీడ్స్ వస్తుంటుంది. టెస్ట్లు చేపిద్దాం. యాక్టివ్ ఉన్నాడు పర్సన్, అన్నీ తింటాడు, మేమేం తింటా అన్నీ తింటాడు, అన్నీ తాగుతాడు. ఆడుకుంటాడు పగలంతా. పైగా టేబుల్ మీద నుంచి ఎక్కుతాడు, దుంకుతాడు, మంచం మీద నుంచి ఎక్కుతాడు, కుర్చీల మీద నుంచి ఎక్కి దుంకుతాడు.
కానీ రాత్రిగా అనుకుంటా మూలుకుంటా వండుకుంటాం. తాయిద కట్టించినాం, మెడిసిన్ వేస్తున్నాం. ఈరోజు మట్టుకు వేయలేను, ఈరోజు మార్నింగ్ నుంచి వేయలేను, ఎందుకంటే ఒళ్ళు చల్లగా ఉంది, అసలు వేడికి లేనే లేదు. చల్లగా ఉంటే వేయచ్చు, ఎట్లా ఆడుతుండే చల్లగా ఉంటే వేయచ్చు, మంచి యాక్టివ్ ఉన్నాడు, అందుకే వేసేయలేదు. రాత్రిగా చల్లగా ఉంది, చల్లగా నీకు కాలేదు తెలియదు, చల్లది తెలియదు, చల్లగా ఉంది. కొంచెం వేడి ప్రతి పర్సన్కి ఉంటుంది అటు. కాలడం, అదే కాలడం అంటే ఫుల్ అరవదు. ఎట్లా వచ్చింది జ్వరం, దాన్ని జ్వరం అంటారు. నిన్న వేళ వచ్చినప్పుడు ఏడ్చినాను. ఎందుకు ఏడ్చినావు? జ్వరం వచ్చిందని ఏడ్చినావా? రామ్ వండిండు, ఆడేమో మధ్యాహ్నం నుంచి చదువుతుండు మా విన్నుగడ్డి ఈరోజు. సో జస్ట్ ఇప్పుడే ఛాయ్ తాగిండు, మళ్ళీ చదువుతుండు. ఈరోజు ఎక్కువ చదువుతుండు విన్నుగాడు. ఫస్ట్ టైం ఈరోజు వాళ్ళ క్లాస్ టీచర్ ఫోన్ చేసింది, సాటర్డే రోజు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉంది రమ్మని చెప్పింది. కానీ ఇప్పటిదాకా ఎప్పుడెప్పుడు ఎల్కేజీలో కానీ యూకేజీలో కానీ ఎప్పుడు చెప్పలేదు. ఫస్ట్ టైం ఈరోజు ఈ క్లాస్లో, ఫస్ట్ క్లాస్లో అదే సరిగా చెప్పట్లేదు, ఏమడిగినా చదవట్లేదు, ఏమడిగినా రెస్పాన్స్ ఇస్తలేదు, ఏ క్వశ్చన్ వేసినా ఆన్సర్ ఇవ్వట్లేదు, అన్ని సబ్జెక్టులు అంతే ఉన్నాడు, మ్యాథ్స్లో ఒకటి కొంచెం పర్వాలేదు చేస్తున్నాడు, కానీ మిగతా అవన్నీ అట్లనే ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళ క్లాస్ టీచర్ మా హస్బెండ్కి తెలుసు అనమాట, సిస్టర్ అవుతుంది. సో ఆమె ఫోన్ చేసి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ చెప్పడం కోసం ఫోన్ చేసింది. సో అలానే చెప్పిందనమాట ఆమె. మా హస్బెండ్ అదంతా వాయిస్ మెసేజ్ పెట్టిండు, వాయిస్ రికార్డింగ్ పెట్టిండు. ఎప్పుడెప్పుడు ఇప్పటిదాకా పిల్లల గురించి ఎప్పుడు ఇట్లా రాలేదు, చదవట్లేదు అని. ఎప్పుడైనా సరే మంచిగా అవుతారు, క్లవర్స్ అని వచ్చింది, కానీ ఫస్ట్ టైం వినిగాడు గురించి ఇట్లా వచ్చింది. 12 నుంచి 3 గంటల దాకా ఈరోజు ఇంగ్లీషు తెలుగు చదివిండు, చేసిండు. ఇంకా సర్లే ఎక్కువసేపు అయింది ఆడుకోకలే అని చెప్పేసి ఇట్లా వదిలి ఒక 2 మినిట్స్ కూడా కాలేదు. మా హస్బెండ్ అదే హైదరాబాద్కి వెళ్ళినా కదా, అక్కడ నుంచి ఆమె ఫోన్ చేస్తే మెసేజ్ పెట్టిండు అనమాట. నాకు ఇంకా మెసేజ్ చూడగానే అది వినగానే నాకు ఒక్కలాగా అనిపించింది. ఎప్పుడెప్పుడు పిల్లల గురించి ఇట్లా రాలేదనమాట, చదువుతారనే వచ్చింది. ఫస్ట్ టైం చదవట్లేదు అని వచ్చేసరికి ఇంకా వాడికి కూడా చూపించిన, ఇన్రా నీ గురించి ఎట్లా చెప్తుంది మీ శ్రావణి మేడం అని. ఇన్నాడు ఇని ఏడుస్తున్నాడు, చదువుకుంటాం మమ్మీ అని. వాళ్ళు ఏడ్చుకుంటా మళ్ళీ చదువుతా అని చెప్పేసి బుక్కులు తీపిస్తే ఇంకా నేనే ఉండని అని చెప్పేసి ఒక 1/2 అవర్ ఆడిపించినాక మళ్ళీ తినిపించి ఛాయ్ తాగుతా అంటే, వీడు మెయిన్గా చిన్నోడి కోసం ఛాయ్ చేసిన, ఎందుకంటే వాడికి ఫీవర్ ఉంది, ఉగ్రానికి తినకూడదు, జాండీస్ వస్తాయి తింటే, అందుకని చెప్పేసి వాడి కోసం ఛాయ్ చేసిన. ఇంకా మళ్ళీ ముగ్గురం ఛాయ్ తాగినాక మళ్ళీ వాడు పట్టుకుండు వినుగాడు, మళ్ళీ చదువుకుంటూ వచ్చాడు. వీడు కూడా రాసిండు కానీ పెద్ద చదవలే. వీడు నా యూకేజీ కాబట్టి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పెద్దగా పట్టించుకోరు. ఫస్ట్ నుంచి 10th వరకు బాగా పట్టించుకుంటారు. వీళ్ళని కూడా పట్టించుకుంటుండే కానీ వీళ్ళకంటే ఎక్కువ వాడికి క్లాస్ పెరిగే కొద్ది కొంచెం చదివేటివి కూడా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. సో ఫస్ట్ టైం విన్నగాడు గురించి ఈరోజు చదవట్లేడు అని వచ్చేసరికి నాకు అంత దిమాగ్ ఖరాబ్ అయిపోయింది. ఎంతగానో అంటే చదివిస్తూనే ఉంటాం, ప్రతి సబ్జెక్ట్ ఉంటుంది, రోజు వాళ్ళ బుర్ర కూడా ఎక్కాలి కదా అంతా. ఒక్కోసారి నేనే సగం చదివినా సరే ఉండనులే మస్తుసేపు అయిందని చెప్పేసి పెట్టేపిస్తా బుక్స్. ఇంకా అవే అనేది మిస్టేక్స్ అయిపోయిందనమాట. సో అన్నీ కంప్లీట్గా చేయించాలి, ఎందుకంటే కొన్ని చెప్పకపోయినా సరే వాళ్ళు చదవట్లేడు, డల్లు ఉన్నారని చెప్పి కాల్ చేస్తున్నారు. ఈరోజు అసలు పెట్టినట్టు ఇంట్లో ఉన్నాడు కానీ కంప్లీట్గా బుక్స్ పట్టుకొనే ఉన్నాడు, చదువుతూనే ఉన్నాడు. అందుకే బ్లాగ్ కూడా నేను ఏం తీయలేదు, ఓకే నా పనులు నేను చేసుకుంటున్నా, వాడికి చదివిస్తున్నా. ఇంకా వీడు తింగరేషన్ వీడేస్తూనే ఉన్నాడు. వీడికి మళ్ళీ ఇందాక పొల్లు అంటే మెడిసిన్ వేసిన. ఇంకా మా హస్బెండ్ రిటర్న్ అయ్యిందంట 4:30కి ఏమో, ఏ టైం ఎప్పుడు వచ్చేవారు చూడాలి. బస్సులో ఉన్నప్పుడు మేడం కాల్ చేసి చెప్పిందంట. విన్నావు కదా నీ కూడా రికార్డింగ్. ఏమిరా అవి ఓట్స్ రా, ఎందుకు తీస్తున్నావురా, ఏమిరా నాయన లంగా శాస్త్రాలు చేస్తావు, లేవు ఈ నుంచిలో. ఈవినింగ్ అయింది, ఆల్రెడీ చదువుకుంటూ కూర్చున్నారు ఆ రూమ్లో. అలా పెద్ద నాన్న వచ్చి తీసుకొని వెళ్తున్నారు. అదే గణేష్ ఇది పూర్తి చేపిస్తున్నారంట, మా ఏరియాలో గణేష్ని పెడతారని చెప్తున్నా కదా.
సో పూజ చేపిస్తున్నారంటే పిల్లలు తీసుకెళ్తామని చెప్పేసి తీసుకొని అయితే వెళ్తున్నారు. ఇక చదువు మొదలనే అయిపోయింది. ఇంకెళ్ళే పొద్దున్న చదువుకుంటున్నారు. మేము కూడా మా హస్బెండ్ తొందరగా వెళ్ళేసి హైదరాబాద్కి తొందరగా వస్తాను, గణపతులు చూడడానికి వెళ్దాం ఈరోజు అని ఇప్పటిదాకా వెళ్ళలేదు సార్. గణపతులు వెళ్ళిపోయినా కూడా కానీ వెళ్ళలేదు. ఇలా చూసేసి వద్దామని చెప్పిండే లేట్ అయింది. ఇందాక 5:30కి ఎక్కిండంట బస్సు. నేను 4 కన్నా ఏమో ఇప్పినా కదా, ఎందుకన్నా చెప్తా. వాళ్ళైతే వెళ్తారు. ఫస్ట్ బాయ్ చెప్తాం. ఏ పట్టుకోరా చిన్నోడా, ఏం అట్లా వస్తున్నావు? పట్టుకో, గట్టి పట్టుకోండి. ఎట్లా మాట్లాడతారు ఫ్రెండ్ వాళ్ళ పెద్ద నాన్నకి వాళ్ళు. ఈ ఇన్వెక్టర్ ఆఫ్ చేసిన కరెంటు పోయింది. కరెంటు పోతే ఇంకా ఇన్వెక్టర్ ఆన్ అవుతుంది. అది మళ్ళీ ఆన్ చేసినా సరే ఆన్ ఆఫ్ అవుతుంది అదంతటా అదే. కరెంట్ ఏం పోయింది. ఇన్వెక్టర్ ఫిక్స్ చేసినప్పటి నుంచి ఇట్లా కరెంట్ పోవడం ఇదే ఫస్ట్ టైం అనమాట. అది చెక్ చేయాలి. సో మా హస్బెండ్ 4కి ఎక్కినని చెప్పి మళ్ళీ 5:30కి ఎక్కినని చెప్పింది కదా. సో వెళ్ళిన పని మీద అది పిల్లలు ఉరులుతురు బయట. వెళ్ళిన పని మీద అది ఫైల్స్ తీసుకున్నాడు అనమాట. సో కొంచెం తొందరగా అవుతుందని చెప్పేసి మధ్యలో మెట్రో ఎక్కిండంట. మెట్రో ఎక్కిన దగ్గర ఎక్కడో బేకరీ దగ్గర ఎక్కడో ఆగి ఏమో తిన్నాడంట. తినేసి ఆ ఫైల్స్ ఉన్న పేపర్స్ అంతా అక్కడ పక్కన పెట్టిండంట. తిన్నాడు. అదే టైంకి నాకు కాల్ చేసిండనమాట. అదే మాట్లాడుకుంటే ఇంకా అట్లా వచ్చేసిండంట. తర్వాత బస్సులో వెళ్ళి కూర్చున్నాక బస్సు కదులుతున్నప్పుడు పక్కన తిరిగి పేపర్స్ చూసుకుంటే పేపర్స్ లేవు. ఏంది ఏడ పోయింది అని చెప్పేసి చూసుకుంటే ఆ పేపర్స్ ఆనే పెట్టేసిన అనేసి గుర్తుకొచ్చి మళ్ళీ ఆ బేకరీ దగ్గరికి వెళ్తే అతను ఇంకా ఏం మంచోడు ఉన్నట్టున్నాడు, ఇచ్చిండు. ఎందుకంటే కొంతమంది ఇయ్యరనమాట. నేను చూసిన, నువ్వు మర్చిపోయినావు కదా డబ్బులు ఇస్తే ఇస్తామని దాదాగిరి చేస్తుంటారు. కానీ అతనే మీకు కాల్ చేస్తున్నా అన్న అప్పటి నుంచి మీరు లిఫ్ట్ చేస్తలేదు అన్నాడంట. కానీ ఆ ఫైల్స్ పైన వేరే వాళ్ళ నంబర్ ఉందన్నమాట. వేరే వాళ్ళ ఫైల్స్ కూడా ఉన్నాయి. సో వాళ్ళవేమో మర్చిపోయిండు, మావి కూడా కొన్ని అన్నీ అందులో పెట్టేసి కవర్లో పెట్టేసి తీసుకెళ్ళి మర్చిపోయిండు అనమాట. మావి వేరే వాళ్ళవి. సో అందులో వేరే వాళ్ళ నంబర్ ఉంటే అది మా హస్బెండ్ నెంబర్ ఏమో అనుకొని కాల్ చేసిండంట. కానీ ఆ వేరే పర్సన్ అయితే లిఫ్ట్ చేసలేడు. మీకు కాల్ చేసినా లిఫ్ట్ చేస్తలేదు అనేసరికి అది నా నంబర్ కాదన్న వేరే వాళ్ళని చెప్పిండంట. ఇంకా ఏం మంచోడు ఉన్నట్టున్నాడు. వెళ్ళిపోయి అడగగానే ఇచ్చిండంట. సో మళ్ళీ రిటర్న్ వెళ్ళి తీసుకొని మళ్ళీ బస్ ఎక్కి అయిపోయింది అన్నాడు. ఇంకా లేట్ అవుతుంది ఈరోజు. గణపతులు ఇయ్యరు, ఇప్పుడు చూద్దాం అప్పుడు చూద్దాం అనుకుంటూ ఉన్నాం. గణపతులు వెళ్ళిపోయినాయి కానీ ఇంకెళ్ళలే. ఇవి ఎప్పుడు వస్తారో ఇంకా పనులన్నీ చేసుకుంటే ఈరోజు మార్నింగ్కి లేచినాం 6:30కి అట్లా. కానీ గడవడం స్లోగా గడిచిపోతుంది. ఈరోజు మబ్బు కలిసిపోతుంది. ఎందుకంటే మార్నింగ్ ఛాయ్ తాగలేదు. నేను ఛాయ్ తాగకపోతే ఇంతే, నాకు బాడీ యాక్టివ్గా ఉండదు. అందులో నిద్ర కూడా సరిపోలే. రాత్రి మా హస్బెండ్ వచ్చే వరకు లేట్ అయింది. 12:30కి పడుకున్నా. ఇంకా మార్నింగ్ 6:30కే లేపేసిండు. ఈరోజు అది అక్కడికి వెళ్తా అని చెప్పి 6:30కి లేపిండు. నిద్ర కూడా సరిపోలేదు. పనన్నా చేసుకుంటా. సో ఈరోజు పెద్ద వ్లాగ్ అయితే తీయలేదు. వంట వచ్చేసి కరెంటు పోయింది కదా, ఏం కనిపించదు. ఇన్వెక్టర్ ఆన్ చేసి చూస్తా. ఆన్ అయినా 5 minutes అవుతుంది, మళ్ళీ బంద్ అయిపోతుంది. లైటింగ్ వేసి తీస్తున్నా. ఇది వచ్చేసి అన్నం ఉంది కొంచెం. సో కర్రీ వచ్చేసి ఇదే వేసిన అనమాట, పాలకూర కర్రీ. ఇది వచ్చేసి మార్నింగ్ టిఫిన్ చేసిండే ఉగ్రాని ఉంది. ఇంకా ఛాయలు అయినాయి. కొన్ని బాసలు ఉన్నాయి తోముకొని ఎక్కడక్కడ సర్దుకొని. ఎడిటింగ్ వర్క్ అవ్వలేదు, ఎడిటింగ్ వర్క్ చేసుకుంటా. సో ఇంతే ఇవాళ వ్లాగ్, సింపుల్ వ్లాగ్. పెద్దగా ఇంట్రెస్ట్ రాలేదు, ఏది తీయలేదు. ఎక్కువ మాటలతోటే ఈ వ్లాగ్ కంప్లీట్ అయిపోతుంది. సో నచ్చితే కనుక లైక్ చేయండి, మర్చిపోకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.